హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎంతమందికి గుర్తుంది, చిన్నప్పుడు ఐస్ క్రీమ్ బండి వస్తే చాలు అంకుల్ ఆగండి ఆగండి అని ఐస్ క్రీమ్ బండి వెనకాల పరిగెత్తే వాళ్ళం. అమ్మా నాన్న ఇంట్లో ఐస్ క్రీమ్ కొనించకపోతే చాలా కింద పడి ఏడ్చి దొర్లాడి మరి ఐస్ క్రీమ్ కొనిపించుకునే వాళ్ళం. నేనైతే ఇలానే చేశాను. మీలో ఎంతమంది ఇలా చేశారు? అండ్ ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి. అండ్ ఈ వీడియోలో నేను ఐస్ క్రీమ్ చేశాను. ఎలా చేశానో చూసేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వస్తుంది సమ్మర్ కదా, అండ్ సమ్మర్లో ఒకసారి అయినా మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుందాం. ఫస్ట్ మన ఐస్ క్రీమ్ తయారు చేసే ముందు 10 నిమిషాల ముందు సబ్జా గింజలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి మీకు సరిపడనన్ని సేమియా వేసుకొని వాటర్ పోసుకొని బాగా మంచిగా ఈవెన్గా ఉడకపెట్టుకోవాలి. సేమియా మంచిగా ఉడికిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకు ట్రాన్స్ఫర్ అంటున్నానంటే ఇక్కడ సేమియా మంచిగా ఆరాలండి, మెత్తగా ఈవెన్గా మంచిగా ఆరిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి వేరే బౌల్లోకి మీకు కావాల్సినన్ని పాలు, మీకు ఎన్ని పాలు సరిపోతాయో అన్ని పాలు తీసుకొని ఒక బౌల్లోకి మంచిగా ఆ పాలను కాగనిచ్చి దాంట్లోకి మీకు కావాల్సినంత మీ షుగర్కి తగ్గట్టు చక్కెర వేసుకొని మంచిగా కాగపెట్టిన తర్వాత అందులోకి మీకు ఫ్లేవర్ కావాలి అనుకుంటే, మాకు మంచిగా ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఎలాచీ పౌడర్ వేసుకోవచ్చు. లేదు మాకు ఫ్లేవర్ ఏమవుతుంది అంటే ఎలాచీ పౌడర్ని కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆ పాలను కొంచెం చల్లార్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఐస్ క్రీమ్ బౌల్లోకి ఐస్ క్రీమ్ బౌల్స్ మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ దేంట్లోనైనా దొరుకుతాయి. తీసుకొని నేనైతే హార్ట్ షేప్ తీసుకున్నాను ఐస్ క్రీమ్ బౌల్. ముందుగా నానబెట్టుకున్న మన సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. దాని తర్వాత సేమియా బాగా ఉడకబెట్టి పక్కన పెట్టాము కదా, ఆ సేమియాని కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను సబ్జా గింజలు వేస్తున్నానని మీరు సబ్జానే వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు సేమియా అయినా వేసుకోవచ్చు. సేమియా ఆర్ సబ్జా ముందు ఏదైనా వేసుకొని నెక్స్ట్ మీరు పాలు పోయాలి. ఇక్కడ నేను సబ్జా వేసి సేమియా వేస్తున్నాను. ఈవెన్గా వేసిన తర్వాత ఇందాక చెప్పాను కదా, పాలు మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత ఆ పాలను కూడా దీంట్లో ఈవెన్గా మొత్తం వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. క్యాప్ పెట్టేసి వాటికి మూత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 or 7 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయాలి. మీకు కరెంటు వస్తా పోతా అలా ఉంటే మీకు ఒక 8 or 12 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకేముంది ఐస్ క్రీమ్ తీసేసి తినేయడమే. ఐస్ క్రీమ్ అలాగే రాదు, ఒక బౌల్లోకి పెద్ద బౌల్లోకి వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఈ ఐస్ క్రీమ్ బౌల్ అనేది పెట్టి ఐస్ క్రీమ్ తీస్తే వస్తుంది. అలా తీసిన తర్వాత ఇంకేముంది ఐస్ క్రీమ్ తినేయడమే. చల్లగా ఈ సమ్మర్కి ఐస్ క్రీమ్ తింటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మీలో ఎవరైనా ఇలా చేశారా? ఎవరైనా చేస్తే ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్కి ఒకసారి విజిట్ అయ్యి నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.